వారాహిదేవి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే ఎందుకు పూజిస్తారు? ఈ అమ్మవారి ఆలయం కూడా ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఎందుకు ఓపెన్ చేస్తారు? ఈ వారాహిదేవి అమ్మవారి ఎలా జన్మించారు? ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు? వారాహిదేవిని ఎవరెవరు పూజించవచ్చు? ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథను ఈ వీడియోలో నేను చెప్తాను. పూర్వం హిరణ్యశిఖుడు అనే రాక్షసుడు భార్య నుండి భూమిని రక్షించడానికి వారాహి స్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడు, అలాగే రాక్షసులు భార్య నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహి దేవి. ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో, వారాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, గుణపంతో, అభయ వరదాలతో భక్తులకి దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం, గేదె వంటి వారి వాహనములు. వీటి మీద వారాహి దేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు. వారాహిదేవి కథను కొన్ని పురాణాల్లో వివరించారు. అయితే ఒక్కొక్క పురాణంలో ఒక్కో విధమైన కథను మనం చూస్తూ ముందుకు వెళ్దాము. ముందుగా దేవి భాగవత పురాణంలో వారాహి దేవి గురించి వివరించగా, అందులో పూర్వకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్లను మనుషులను సంహరిస్తూ ఉండగా ఈ దేవి దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజుడిని గాయపరిచినప్పుడు రక్తబీజుడు శరీరం నుండి రక్తపు చుక్క భూమి మీద పడి ఒక్కొక్క రక్తపు చుక్క నుండి ఒక్కొక్క కొత్త రాక్షసుడు పుట్టుకొని వస్తూ ఉంటారు. అలా రక్తబీజుడి సైన్యం కొన్ని కోట్ల రాక్షసులు పుట్టిస్తూ ఉండడంతో దుర్గాదేవి రక్తబీజుడి సంహారం కోసం తన దేహం నుండి సప్త మాతృకులను పుట్టిస్తుంది. అయితే ఇక్కడ మాతృకులు అంటే దుర్గాదేవి అవతారాలు, కానీ అవతారాలు తాంత్రిక శక్తులు ఉంటాయి. దుర్గాదేవి అవతారాలు బ్రహ్మ, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, అలాగే చాముండి అనే 7 అవతారాలను సృష్టించింది. అయితే ఇక్కడ వారాహి దేవి ఉగ్ర రూపం ధరించి శత్రువులు శవాలపై కూర్చొని అమ్మవారి దంతాలతో శత్రు వినాశనం చేస్తుందని, ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలువగా వారాహి దేవితో పాటు దుర్గాదేవి ఆ దేహంలోకి వెళ్లిపోయి రక్తబీజుడు సంహరించినట్లు దేవి భాగవత పురాణంలో ఉన్నది. మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో శంభులు అనే రాక్షసులు ఉండేవారంట. వాళ్ళని చంపడానికి బ్రహ్మ, విష్ణు, శివుడు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతను సృష్టించారు. అందులో శివుడి నుండి శివాని అనే దేవత ఉద్భవిస్తుంది, విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత ఉద్భవిస్తుంది, బ్రహ్మ నుండి బ్రాహ్మణి అనే దేవత ఉద్భవిస్తుంది. అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారమైన వారాహి స్వామి శరీరం నుండి కూడా ఒక దేవత పుట్టింది. ఆ దేవతే వారాహి మాత. అలాగే దేవతలు అందరూ ఒక్కొక్క దిక్కును ఒక్కో దేవత పాలించగా వారాహి దేవి ఉత్తర దిక్కును పాలిస్తుంది అని మార్కండేయ పురాణంలో ఉంది. ఇదే పురాణంలో వారాహి మాతను గేదెను వాహనంగా చేసుకుందని కూడా ఉంది. నెక్స్ట్ పురాణం వారాహ పురాణంలో వారాహి దేవిని అసూయ అనే వికారానికి ఆది దేవతగా వివరించారు. మత్స్య పురాణంలో వారాహి అమ్మవారు అంధకారుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పుట్టిందని, ఈ రాక్షసుడు రక్తబీజుడు లాగానే ప్రతి రాక్షసుడు చుక్క నుండి కొత్త రాక్షసుడు పుట్టుకు వస్తూ ఉంటాడు అని, ఈ రాక్షసుడిని వధించడానికి శివుడు వారాహిదేవిని సృష్టించినట్లు మత్స్య పురాణంలో ఉంది. చివరగా వామనం పురాణం ప్రకారం దుర్గాదేవి సృష్టించిన సప్త మాతృకులు చండిక అవతారం నుండి పుట్టినట్లు, అలాగే చండిక అమ్మవారి వీపు నుండి వారాహి అమ్మవారు పుట్టినట్లు వామన పురాణంలో ఉంది. పురాణాల్లో కాకుండా లలిత అమ్మవారి సూత్రంలో వివరించగా, అందులో లలితాదేవి సైన్యాధిపతిగా వారాహి దేవిని కొలుస్తారు అని, ఈ సూత్రంలో వారాహి దేవి భక్తులకు అండగా ఉండేందుకు గొప్ప యోధురాలుగా నిలుస్తుందని తెలిపారు. ఇంకా వారాహి దేవి మరొక రూపమే లక్ష్మీ అమ్మవారు. కొందరు భక్తులు వారాహి దేవిని లక్ష్మీ అమ్మవారిగా కొలుస్తారు, కానీ మానవ రూపంలో పూజిస్తారు. ఈ అమ్మవారి ముఖ్య దేవతగా పూజలు అందుకుంటున్న కొన్ని దేవాలయాలు సైతం రాత్రి వేళల్లో తెల్లవారుజామున మాత్రమే దర్శనమిస్తాయి. ఎందుకంటే మిగిలిన సమయాల్లో వారాహిదేవి గ్రామం చుట్టూ తిరిగి ఊరిని రక్షిస్తూ ఉంటుందని అక్కడ ప్రజల నమ్మకం. తెల్లవారుజామున రాత్రి వేళల్లో వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ వాటంతటా అవే తొలగిపోతాయని, శత్రు భయాలు ఉండవని, అపార జ్ఞానం పొందవచ్చని, మనుషుల కుండలిక శక్తి జాగృతం అవుతుందని చెప్పారు. వారాహి అమ్మవారి పేరు మీదుగా ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వారాహి ప్రసిద్ధి ఆలయాలు వారణాసి, చౌరాసి, మైలాపూర్లో ఉన్నాయి. వారణాసిలో ఉగ్ర అమ్మవారి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం భూమి లోపలికి ఉంటుంది. ఈ దేవాలయంలో ఉగ్ర అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ మందిరం లోపలికి పూజారులకు తప్పించి మరి ఎవరికీ అనుమతి లేదు. ఉదయం 8 గంటల లోపు ఇచ్చి హారతికి
భక్తులని మందిరం లోపలికి అనుమతించిన మందిరం క్రిందకి మాత్రం వెళ్ళనివ్వరు. కేవలం పై భాగంలో ఉన్న 2 రంధ్రాల ద్వారానే విగ్రహాన్ని చూడగలం. ఆ రంధ్రాల ద్వారా అమ్మవారి ముఖం, పాదాలను మాత్రమే చూడగలం. కేవలం 4 గంటల సమయం మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఈ గుడిని మూసివేస్తారు. అయితే దర్శించవలసిన సమయం ఉదయం 4:30 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే వారాహిదేవి వారణాసికి గ్రామదేవత. చీకటి పడినప్పటి నుంచి తెల్లవారుజామున 3:30 వరకు గ్రామం చుట్టూ తిరిగి ఈ మందిరానికి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయం కేవలం 4 గంటలు మాత్రమే పూజ చేసే భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన 2 రంధ్రాల నుండి దర్శనం చేసుకోవాలి. ఈ అమ్మవారికి పూజ చేసిన పూజారి మాత్రమే నోషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చి సెకండ్లో భూగర్భంలో నుండి బయటికి వస్తాడు. ఆ తర్వాత రంధ్రాల నుండి భక్తులకి దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు క్రింద భూగర్భంలో ఉన్న అమ్మవారిని చూడాలని పట్టుబట్టారు. పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడవలసిందేనని పట్టుబట్టారు. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. దీంతో పూజారి విగ్రహం చూడడానికి అనుమతించాడు. వారు భూగృహంలోకి వెళ్లే అమ్మవారి విగ్రహం ముందు ఒక క్షణం నిలిచిన వెంటనే మూర్ఛపోయారు. అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని బయటికి తీసుకువచ్చాడు. దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే మామూలు స్థితికి వచ్చారు. అక్కడ ఉన్న పూజారిని వాళ్ళు ఎందుకు ఇలా జరిగింది అనగా ఆ పూజారి ఇలా చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న ఈ విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అంచడానికి వీలుగా రూపొందించబడింది. ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వాళ్ళు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒక్కో విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు. మిగిలిన సమయాల్లో కొంత తక్కువగా ఉంటుంది. అందువలనే తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 8 గంటల మధ్య మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి, అది రంధ్రాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు. అలాగే సూర్యుడిని ఉదయం, సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం నేరుగా. అదే మధ్యాహ్నం సమయంలో మనం చూడగలమా? కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుంది అని, అది కూడా అమ్మవారి గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున 4:30 గంటలకు భూగృహంలోకి వెళ్ళి 10 నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వస్తారు. ఈ దేవాలయం వారణాసిలో ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు.